శనివారం సూర్యాపేటలో బీసీ మహిళా కోటా అనే అంశం మీద జరిగిన జిల్లా సదస్సులో ప్రముఖ లాయరు గాయత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శనివారం సూర్యాపేటలో జరిగిన బీసీ మహిళా కోటా అనే అంశంపై మీద జరిగిన జిల్లా సదస్సులో ప్రముఖ లాయర్ గాయత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభలో ప్రముఖ కవి, రచయిత దాసోజు లలిత సారథ్యంలో జరుగుతున్న ఉద్యమానికి తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా దాసోజు లలిత మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత ఏడాది తెచ్చిన మహిళా రాజకీయ రిజర్వేషన్ చట్టంలో బీసీలకు కోటా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. చట్టసభలలో బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ సాధించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. విసిగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ బీసీ మహిళా ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వనిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మహిళలు హుజూర్నగర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు వనిత, రాష్ట్ర అధ్యక్షురాలు దాసోజు లలిత, గాయత్రి, లక్ష్మీదేవి, జనార్దన్, ఆవుల నాగరాజు, నిమ్మల వీరన్న, పోలా జనార్దన్, దాసోజు కృష్ణమాచారి, రాకేష్, మహేష్ పెద్దలు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మరి ఈ హక్కులను మనమే ఎందుకు అడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మనమే ఎందుకు వెనుకబడుతున్నాం? మన సంపద ఏమైతుంది? మనం చేస్తున్నటువంటి వృత్తి ఉత్పత్తుల శ్రమ ఏమైతుంది? మరి మనము మంది మన దేశం పైన దండయాత్ర చేసింది కదా. మరి మన దేశంలో ఏమైనా పరిశ్రమలు ఉన్నాయా? ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు ఆర్థిక స్థాయికి రేటులు పెంచి అందులో ముఖ్యంగా అత్యధిక సంఖ్యతో ఉన్నటువంటి బీసీ మహిళలు ఈ దేశంలో ఉన్నారు. ధృవీకరించబడినటువంటి ఈ మహిళలు రాజ్యాధికారంలోకి రావడానికి ఎంత చదువుకున్నా కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడ వేసిన గుంగలి అక్కడనే ఉన్నది అన్నది వాస్తవికం. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్ అది ఏదో నామమాత్రంగా మహిళల ముఖాన ఏదో భిక్ష వేసినట్టుగా ఉన్నది అన్నది మనం అందరం గమనించుకోవాలి. ఎందుకంటే అందులో బీసీల వాటా ఎంత అన్నది స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్రం ప్రభుత్వము ఇవాళ జారుడు విధానాన్ని మనకు తెలియజేసింది. అయితే బీసీ రిజర్వేషన్ లేదు అన్నది, బీసీ మహిళల రిజర్వేషన్ కోటా ఎంత అన్నది మనం ఈ తెలంగాణలో దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో బీసీ జనగణన చేస్తాము, కుల జనగణన అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటన మీద పాస్ చేసింది కదా, దాని మీద మాట్లాడాలని ఎందుకు నా తోటి సామాజిక జాతి బీసీ జాతి సోదరులకు అనిపించలేదు. వర్ణ వ్యవస్థలో శాతవర్ణాలు ఉంటే మహిళలు ఆరోపణమా అని అనిపించినటువంటి సందర్భం. ఇక మా హక్కుల కోసం ఎవరు మాట్లాడరు. ఏడాది కావస్తుంది, ఎట్లనైనా మా హక్కుల కోసం మేము మాట్లాడాలి. ఎవరు వచ్చి మాట్లాడితే అది అసంపూర్ణమే. మా దానికోసం మేమే, మా వాటా కోసం మేమెంతో మాకంత వాటా కావాలని క్షేత్రస్థాయి పర్యటనలో రాష్ట్ర సదస్సు ఒకటి తీర్మానం చేసుకొని రాష్ట్ర సభలో కొన్ని తీర్మానాలను చేసుకొని ఆ తీర్మానాలలో భాగమైన ఒక భాగం జిల్లా సదస్సులు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో సదస్సులు పెట్టాలి. సదస్సుల తర్వాత ఇంకా కార్యక్రమం ఇంకా వేరేది ఉంటుంది. అట్లాగే కేంద్రంలో 33% బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లు ఎవరి కోసం, ఏ మహిళలకు ఎంత వాటా అని తేల్చకుండా నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029లో అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. మాట్లాడాల్సిన
తీసివేయమని